తీరం దాటిన తర్వాత మొంతా తుపాను తెలంగాణపై పంజా విసిరింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల వాగులు పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మొంతా తుపాను ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కుండపోత వానలు కురుస్తున్నాయి. ముందు జాగ్రత్తగా అధికారులు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. వరంగల్లోని అండర్ రైల్వే బ్రిడ్జి కిందకు వరద చేరగా వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. హనుమకొండ బస్టాండ్ చెరువును తలపించింది. శివనగర్, ఎరుకవాడ, విశ్వనాథ కాలనీ, కాశీబుగ్గ, వివేకానంద, లక్ష్మీ గణపతి కాలనీల్లోకి వరద చేరి స్థానికులు ఇబ్బందులు పడ్డారు. నర్సంపేటలో బస్టాండ్, కోర్టు సమీపంలో రోడ్లపైకి భారీగా వరద చేరింది. పత్తి, మిర్చి, వరి పొలాలు దెబ్బతిన్నాయి. పరకాలలోని శ్రీ భవానీ కుంకుమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్తీక మహారుద్ర యాగశాల కూలింది. గానుగు పహాడ్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా హుస్నాబాద్ జనగామ రహదారిలో వేసిన తాత్కాలిక వంతెనపై నుంచి రాకపోకలు నిలిపివేశారు. మహబూబాబాద్ జిల్లా కురివి మండలం గుండ్రా తిమడుగులోని పెద్ద చెరువుకు బుంగపడింది. మహబూబాబాద్, డోర్నకల్ రైల్వే స్టేషన్లలో ట్రాక్లపైకి వరద నీరు చేరింది. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సింగరేణి పరిధిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా భారీ వర్షాలకు తడిసి ముద్దైంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. వాగులు, వంకలు పొంగిపొర్లి వంతెనలపైకి వరద చేరి జిల్లాల్లోని 25 ప్రాంతాల్లో రాకపోకలు నిలిపివేశారు. ఏన్కూరు మీదుగా ఖమ్మం వస్తున్న డీసీఎం వ్యాన్ వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పాలేరు రిజర్వాయర్ కు 4000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండటంతో 24 గేట్ల ద్వారా నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. వైరా జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరింది. ఉమ్మడి నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఈదురుగాలులతో ఎడతెరిపి లేని వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. త్రిపురారం, నిడమానూరు, అనుముల, తిరుమలగిరి, గుర్రంపోడు, పెద్దవూర మండలాల్లో అదే పరిస్థితి. పెద్దవూర మండలం పులిచెర్ల గ్రామంలోని విద్యుత్ ఉపకేంద్రంలోకి వరద చేరింది. వలిగొండ మండలం సంగెం సమీపంలోని భీమలింగం వద్ద లోలెవెల్ బ్రిడ్జ్, బీబీనగర్ మండలం రుద్రవెల్లి వద్ద మూసీ నది లోలెవెల్ బ్రిడ్జిపై వెళ్తుండగా వాహనదారులను పోలీసులు అప్రమత్తం చేశారు. అడ్డగూడూరు మండలం డి రాపాకలో ఇళ్లలోకి వరద చేరింది. కోదాడ నియోజకవర్గంలో 135,000 ఎకరాల వరి నేలవాలింది. హుజురానగర్ నియోజకవర్గంలో 1000 ఎకరాలు నీట మునిగాయి. మద్దిరాల మండలం చెందుపట్ల వద్ద బైక్పై వెళ్తున్న లక్ష్మీనారాయణ అనే వ్యక్తిపై చెట్టు కూలి చనిపోయాడు. దేవరకొండ నియోజకవర్గం కొమ్మేపల్లి గురుకుల పాఠశాల జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. రెస్క్యూ టీం సహాయంతో 500 మంది విద్యార్థులను బయటకు తీసుకువచ్చి బీసీ గురుకుల పాఠశాలకు తరలించారు. నాగర్ కర్నూల్ జిల్లాల్లో కురిసిన వర్షానికి వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. రోడ్లపై వరద చేరి రాకపోకలు నిలిచిపోయాయి. వంగూరు మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ నీట మునిగాయి. చారకొండ, వెల్దండ మండలాల్లో వాగుల ఉధృతికి రాకపోకలు స్తంభించాయి. అమ్రాబాద్ మండలం కుమరోనిపల్లెలో మందవాగు, దుందుబీ వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. తాడూరు మండలం ఐతోలు, సిస్వాడ గ్రామాల మధ్య దుందుబీ వాగు ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. లింగాల మండలం అంబటిపల్లి, ఔషలికుంట గ్రామాల మధ్య వాగులో కొట్టుకుపోతున్న కారును గమనించిన స్థానికులు అందులోని 2 ప్రయాణికులను రక్షించారు. నారాయణపేట జిల్లాలో వర్షానికి కూలిన ఇంట్లో చిక్కుకున్న మహిళను ఎస్ఐ వెంకటేశ్వర్లు రక్షించారు. శ్రీశైలం ఘాట్ రోడ్లోనూ కొండచర్యలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం కలిగింది. డిండి జలాశయం అలుగు పారుతుండటంతో శ్రీశైలం హైదరాబాద్ రహదారిపై రాకపోకలు నిలిచాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సహా హైదరాబాద్లో తెల్లవారుజాము నుంచే వర్షం కురిసింది. జంట నగరాల్లోని అనేక ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ నియంత్రించారు.